మన దేశం అంటే మనకెంతో ప్రేమ. ఎవడో ఎక్కడో మన దేశాన్ని మరియు మన జెండాని అవమానిస్తే మన నెత్తురు ఉడికిపోతుంది, మనం ఆవేశంతో రగిలిపోతాం. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు మరియు జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాడు మనలో పుట్టేటువంటి దేశభక్తిని కొలిస్తే హిమాలయ పర్వతాల ఎత్తు సరిపోదు, మరియు సప్త సముద్రాల లోతు కూడా సరిపోదు. ఎంతో ఘనచరిత్ర కలిగిన మన దేశానికి కొన్ని సంఘటనలు తుడిచిపెట్టలేని మచ్చగా మిగిలిపోయాయి. అలాంటి సంఘటన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత మనిషిగా పుట్టినందుకు మన మీద మనమే ఉమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మన దేశ చరిత్రలో మొట్టమొదటిసారి మానవ హక్కుల చట్టాలను ఉల్లంఘించినందుకు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి సంఘటన అది. ఈ సంఘటన 1980లో బీహార్లోని బాగల్పూర్లో జరిగినటువంటి సంఘటన ఇది ఎంతో అత్యంత దురదృష్టకరమైన భయంకరమైనటువంటి సంఘటన. పోలీసులు ఒక దొంగతనం కేసులో భాగంగా 33 మంది యువకులను పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. నేరం ఒప్పుకోలేదని పోలీసులు ఆ 33 మంది యువకుల్ని ఎంతో చిత్రహింసలకు గురి చేశారు. అయినా కూడా ఆ యువకులు ఆ నేరాన్ని ఒప్పుకోకపోవడంతో ఈ విధంగా వాళ్ళను శిక్షించడం మొదలుపెట్టారు. మొదట పోలీసులు గోనె సంచులు కుట్టేటువంటి సూదులు మరియు బార్బర్స్ దగ్గర ఉన్నటువంటి నెయిల్ కట్టర్లు మరియు సైకిల్ యొక్క చక్రాలను తీసుకురావడం జరిగింది. కొంతమంది పోలీసులు ఆ యువకుల యొక్క చేతులను కాళ్లను తాళ్లతో కట్టివేసి ఆ యువకుల చేతులు మరియు మోకాళ్లపైన కట్టెలతో పదే కొడుతూ నిజాన్ని ఒప్పుకోవలసిందిగా కోరారు. ఆ యువకులకు అక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు. నేరం అంగీకరించమని పోలీసులు అడిగితే వారు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదు. కానీ ఈ భూమి మీద ఆ నరకంలో కూడా అనుభవించలేని అత్యంత భయంకరమైనటువంటి శిక్షను వారు అనుభవించబోతున్నారు అన్నటువంటి విషయం ఆ యువకులకి అర్థం కావడం లేదు. వెంటనే పోలీసులు ఆ యువకుల జుట్టు పట్టి తలను పైకెత్తారు. తలను పైకెత్తగా మిగిలినటువంటి పోలీసులు సూదులు నెయిల్ కట్టర్లతో ఆ యువకుల యొక్క కళ్ళలో పొడవడం జరిగింది. రక్తం కారుతూ లబో దిబో అని మొత్తుకుంటున్నటువంటి యువకులని కనికరం లేకుండా సిరంజులు తీసుకొచ్చి ఆ గాయపడ్డటువంటి కళ్ళలో యాసిడ్ పోయడం మొదలుపెట్టారు. క్రూర మృగాల కంటే హీనంగా, రక్తం తాగే రాక్షసుల కంటే దారుణంగా, కన్నీరు కూడా కనిపించకుండా సిరంజులతో యాసిడ్ పోయడం మొదలుపెట్టారు కళ్ళలో. ఆ యాసిడ్ దాడికి తట్టుకోలేక 33 మంది యువకులు అక్కడికక్కడే శాశ్వతంగా గుడ్డివారిగా మారిపోవడం జరిగింది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ సంఘటనలో బాధితుడైనటువంటి పటేల్ అనేటువంటి వ్యక్తి ఆ సంఘటన గురించి ఇలా చెప్పాడు. నా కళ్ళలో యాసిడ్ పోస్తూ ఉంటే నరకాన్ని చూసినట్టు ఉంది. నొప్పితో మెలితిరిగి కింద తనకలాడుతున్నా కూడా నన్ను వదలకుండా మళ్ళీ పైకి లేపి పట్టుకొని నా తలను పైకెత్తి నా కనుగుడ్లలో మళ్ళీ యాసిడ్ పోయడం జరిగింది. అప్పుడు నేను నరకాన్ని ప్రత్యక్షంగా అక్కడే చూశాను అని ఆయన చెప్పడం జరిగింది. తలుచుకుంటేనే కళ్ళలో నీళ్లు తిరిగేటువంటి సంఘటన ఇది. నిజానికి గుడ్డివాడిగా మారినటువంటి పటేల్ యొక్క భార్య ఆయన గుడ్డివాడిగా మారిన వారం రోజుల తర్వాత ప్రసవించడం జరిగింది. అంటే పటేల్ గారు ఆయన బిడ్డల్ని శాశ్వతంగా చూసుకోలేకపోయాడు. కానీ అత్యంత అవమానీయంగా జరిగినటువంటి ఈ సంఘటన అప్పట్లో మీడియా ఎక్కువగా లేకపోవడం వల్ల విస్తారంగా విస్తరించలేదు. కాబట్టి సంఘటన జరిగిన చాలా రోజుల తర్వాత ఈ సంఘటన బయటపడడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు నష్టపరిహారం కింద నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి 30,000 రూపాయలు జారీ చేసింది. అలాగే ప్రతి నెల 500 రూపాయలు పెన్షన్ వచ్చే విధంగా సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. కానీ వెళ్ళిపోయినటువంటి కంటి చూపు ఎట్టి పరిస్థితుల్లో తిరిగి రాదు. ఈ సంఘటనలో పోలీసులు అత్యంత తీవ్రవాదుల కంటే దారుణంగా ప్రవర్తించడం జరిగింది. ఈ సంఘటన దేశంలోని ఎప్పుడు చెదిరిపోని ఒక నల్లటి మచ్చగా మారిపోవడం జరిగింది. సమాజంలో మనుషుల ముసుగేసుకొని నెత్తురు తాగేటువంటి మృగాలు ఎన్నో తిరుగుతూ ఉన్నాయి. కానీ చిన్న చీమలు తలుచుకుంటేనే పెద్ద పాములను సైతం కొరికి చంపగలవన్నటువంటి సంగతి మరిచిపోకూడదు. ఐకమత్యమే మహాబలం అంటారు. బాధితుల తరపున బాధను తెలుపుతూ ఓ కామెంట్లో తెలపండి. మరొక వీడియోలో మిమ్మల్ని కలిసేంత వరకు సెలవు.